నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోతూ చెప్తున్నటువంటి మాట ఎవరికి? శిష్యులకి. ఏమని? నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి ఇంటికి వెళుతున్నా. నా తండ్రి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆయన ఇంటి దగ్గర స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలు దేనికి? నీకు నాకు నివసించటానికి ఆ స్థలాలు. ఒకవేళ మనుషులు ఎక్కువైపోయి స్థలాలు తక్కువైపోతే, కాబట్టి నేను వెళ్ళి ఆ స్థలాన్ని అంతా చూసి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంత స్థలాన్ని ఏర్పరిచి మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పి అంటున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభువారే పరలోకం నుండి దిగొచ్చాడు, మరలా తిరిగి వెళ్ళాడే తప్పితే ఏ మనిషి ఇప్పటిదాకా పరలోకానికి వెళ్ళలేదు.